యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో దేవుడి విధంగా సెలవిస్తున్నాడు. నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలములలో ఉండువాడను, నివసించువాడను, అయినను వినయాత్ములు పశ్చాత్తాప మనస్సులు అయిన వారితో నివసింతును అని పలుకుతున్నాడు. దేవుడు మహోన్నత స్థలములలో ఉంటాడు. కానీ ఆ మహోన్నత స్థలములలో ఉండే దేవుడు నీ హృదయంలోనికి వేంచేసి రావాలి అంటే, నీ కుటుంబంలోనికి వేంచేసి రావాలి అంటే, ఆ కుటుంబములో ఆ జీవితంలో ఉండవలసినటువంటి 2 ముఖ్యమైన సుగుణాలు ఏమిటి అంటే, వినయం ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఇవి 2 లేకుండా మహోన్నతుడైన దేవుడు మన జీవితాలలోనికి రాడు. ఆయన మన కుటుంబాలలోనికి రావాలి, మన జీవితాలలోనికి రావాలి, మనం ఆశీర్వదించాలి, తన యొక్క ఆశీర్వాదాలతో మనం నింపాలి అంటే మనలో వినయం ఉందా? మనలో పశ్చాత్తాపం ఉందా? దీనత కలిగినటువంటి మనసులతోటి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామా? మనము చేసిన పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపముతో ఆయన సన్నిధికి వెళ్ళి దేవా నేను పాపినయ్యా అని వేడుకుంటున్నామా? ఇవి 2 లేకుండా దేవుని కృప బిడ్డ నీ వద్దకు రాదు. కాబట్టి ఈనాటి నుండైనా కానీ మనలో ఉన్న గర్వాన్ని తీసివేసుకుందాం. అదేవిధంగా మన పాప రోత జీవితాలను విడిచిపెట్టి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి వెళదాం.